వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. భారతదేశంలో మొట్టమొదటి కారుణ్య మరణం 2026 మార్చి 24న పరిసమాప్తి అయింది. గజియాబాద్కు చెందిన అశోక్ రాణా, నిర్మలా రాణాల కుమారుడైన 32 సంవత్సరాల హరీష్ రాణా విషయంలో ఇది జరిగింది. పంజాబ్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న హరీష్ రాణా పీజీ హాస్టల్లో ఉంటున్నాడు. పీజీ హాస్టల్ 4వ అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు జారి కింద పడటం వల్ల తలకు బలమైన దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్ళిపోయాడు. 2013 నుంచి 26 వరకు, అంటే 13 సంవత్సరాలు వెంటిలేటర్ పైనే కృత్రిమ శ్వాస తీసుకుంటూ, పైపు ద్వారా ఆహారాన్ని తీసుకుంటూ నరకాన్ని అనుభవించాడు హరీష్ రాణా. డాక్టర్ల సలహా మేరకు ఇక మీ కుమారుడు మామూలు జీవితం ఇక రాలేడని చెప్పాడు. వారు ఆర్థికంగా అన్ని ఆస్తులు అమ్ముకున్నారు. మానసికంగా కుంగి కృషించిపోయారు. ఇక లాభం లేదు. ఇక తమ కుమారుడికి కారుణ్య మరణమే శరణ్యం అని తెలుసుకొని సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. వారి బాధలన్నీ సుప్రీంకోర్టుకి తెలిపారు. సుప్రీంకోర్టు వెంటనే ఒక బెంచ్ని ఏర్పాటు చేసింది. జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కేవి విశ్వనాథ్. వీరు డాక్టర్లని, ఎక్స్పర్ట్ని సంప్రదించి ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఇక జీవితంలో మళ్ళీ హరీష్ రాణా మామూలు స్థితికి రాలేడని వారు నిర్ధారణకు వచ్చాక మార్చి 11, 2026న కారుణ్యం మరణాన్ని ప్రసాదించారు. ఈ సమయంలో జస్టిస్ జేబీ పార్దీవాలా తీర్పునిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. అయితే గజియాబాద్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్కి హరీష్ రాణాని తరలించి అక్కడ డాక్టర్ సీమా మిశ్రా గారి పర్యవేక్షణలో డాక్టర్ల బృందం అతనికి ఎలాంటి ఇబ్బంది రాకుండా దశల వారీగా వైద్యాన్ని తగ్గిస్తూ 10 రోజుల తర్వాత మార్చి 24, 2026 మంగళవారం రోజు హరీష్ రాణా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోయాడు. నిజంగా ఇది ఎంతో బాధాకరమైన విషయం. హరీష్ రాణా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఆ తల్లిదండ్రులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం. జై భారత్.